ఆబాద్ ఫోక్సో హత్యల ఘటనలో నిందితుడు బాలికను లాక్కెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినాయి. దైవాలగూడలో రాత్రి 11 గంటల టైంలో బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లాడు రాజకుమార్. బాలిక తల్లి అమ్మమ్మని చంపి బాధితురాల్ని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి హత్య చేశాడన్నటువంటిది తేలింది. తర్వాత తన ఇంటికి వెళ్ళి తన భార్య 2 పిల్లలను కూడా హత్య చేశాడని తేలింది. రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ హత్యల పరంపర సాగింది. ఒక రాక్షసుడిలాగా ప్రవర్తించాడు ఆ దుర్మార్గుడు అన్నటువంటి విషయం తేలింది. తండ్రికి ఫోన్ చేసి హత్యల విషయం చెప్పాడట రాజ్కుమార్. చెప్పి తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడట. ఫోక్సో బాధితురాలికి కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వాడు ఇంతకుముందే అమ్మాయిని చంపేస్తానని చెప్పాడట. అయినా కూడా వాడికి బెయిల్ వచ్చిన సందర్భంలో పోలీసులు అమ్మాయికి జాగ్రత్తలు చెప్పలేదు, అమ్మాయికి అండగా నిలబడలేదు అన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబంతో స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నది స్థానికుల ఆరోపణ. పోలీసులు కఠినంగా వివరించుంటే వాడికి బెయిల్ వచ్చేది కాదు, అలాగే ఇవాళ 6 ప్రాణాలు పోయేవి కావన్నది కుటుంబ సభ్యుల ఆరోపణ. ఓవరాల్గా ఇది పోలీస్ వ్యవస్థకు కూడా ఒక పెద్ద సవాల్గా ఉంది. రేపో మోపాని పట్టుకుని ఎన్కౌంటర్ చేయకూడదు, లేకపోతే వాడే ఆత్మహత్య చేసుకుని చస్తాడేమో చూడాలి.